పచ్చని కొండల మధ్య ఉన్న ఒక చిన్న పట్టణంలో కరణ్ అనే బాలుడు నివసించేవాడు. అతను తెలివైనవాడు, ప్రతిష్టాత్మకుడు మరియు ఎల్లప్పుడూ విజయవంతమైన వ్యాపారవేత్త కావాలని కలలు కనేవాడు. కానీ కరణ్ చాలా భిన్నమైన దాన్ని నమ్మాడు. దయ అనేది ఒక పరధ్యానమని, జీవితంలో గెలవకుండా ప్రజలను వెనకకు నెట్టే గుణముండాలని అతను భావించాడు. మీకు మీరే సహాయం చేసుకోగలిగినప్పుడు ఇతరులకు సహాయం చేయడానికి సమయాన్ని ఎందుకు వృధా చేయాలి అని అతను తరచుగా అనేవాడు. పాఠశాలలో కరణ్ ఎప్పుడూ తన నోట్స్ను పంచుకోలేదు, క్లాస్మేట్లకు ఎప్పుడూ సహాయం చేయలేదు మరియు సామాజిక కారణాల కోసం స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన వారిని ఎగతాళి చేసేవాడు. అతను ఒక నియమాన్ని నమ్మాడు: కష్టతరమైన వారు మాత్రమే మనుగడ సాగించారు. ఒకరోజు వారి పాఠశాల ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఒక అగ్రశ్రేణి గ్లోబల్ కంపెనీతో ఇంటర్న్ చేసే అవకాశం. కానీ పరిస్థితి వింతగా ఉంది. అభ్యర్థి దయ ద్వారా వారి ప్రభావాన్ని నిరూపించుకోవాలి. వారు ఒకరి జీవితంలో నిజమైన మార్పును ఎలా తెచ్చారో చూపించాల్సి వచ్చింది. కరణ్ నవ్వాడు. సులభం అని అతను అన్నాడు. చారిటీకి విరాళం ఇస్తున్నట్లు నటిస్తూ ఫోటోలకు ఫోజులిచ్చాడు మరియు పేదలకు సహాయం చేయడం గురించి నకిలీ వ్యాసం కూడా రాశాడు. ప్రెజెంటేషన్ మాత్రమే ముఖ్యం అని అతను తన స్నేహితుడికి చెప్పాడు. కానీ అక్కడ దీప ఉంది, అతని తరగతి నుండి నిశ్శబ్దంగా దయగల అమ్మాయి. ఆమెకు బహుమతులు లేదా శ్రద్ధ అవసరం లేదు. ప్రతి సాయంత్రం ఆమె అనాథ పిల్లల కోసం ఒక ఆశ్రమాన్ని సందర్శించేది. ఆమె వారికి పాటలు నేర్పింది, హోంవర్క్లో సహాయం చేసింది మరియు వారి కథలను వింటూ సమయం గడిపింది. చివరి రోజు వచ్చినప్పుడు విద్యార్థులు వారి దయ ప్రయాణంని ప్రదర్శించాలి. కరణ్ నమ్మకంగా లోపలికి నడిచాడు. అతను పదునైన సూట్ ధరించాడు, అనర్గళంగా మాట్లాడాడు మరియు ఆకట్టుకునే ఫోటోలు మరియు కోట్లను చూపించాడు. ప్రేక్షకులు చప్పట్లు కొట్టారు. ఇది ఖచ్చితంగా విజయం సాధించినట్లు అనిపించింది. తరువాత దీప వచ్చింది. ఆమె వద్ద స్లైడ్ షో లేదు. బదులుగా ఆమె రాణి అనే చిన్న అమ్మాయిని వేదికపైకి ఆహ్వానించింది. రాణి దీపను గట్టిగా కౌగిలించుకొని, నేను నా తల్లిదండ్రులను మిస్ అయినప్పుడు అక్క నాకు నవ్వడానికి సహాయం చేసింది. నేను ముఖ్యమైన దానినని ఆమె నాకు నేర్పింది అని చెప్పింది. హాలు నిశ్శబ్దంగా ఉండిపోయింది. ఎవరూ చప్పట్లు కొట్టలేదు. కానీ చాలామంది కళ్లలో నీళ్లు ఉన్నాయి. తరువాత ఫలితాలు ప్రకటించబడ్డాయి. దీపను ఎంపిక చేశారు. కరణ్ స్తంభించిపోయాడు. అతను కోపంగా న్యాయమూర్తులను, నాకు మంచి గ్రేడ్లు వచ్చాయి, మంచి ప్రసంగం కూడా ఇచ్చాను, ఆమె ఎందుకు అని అడిగాడు. ఒక న్యాయమూర్తి ప్రశాంతంగా, ఎందుకంటే దయ అనేది మీరు నకిలీ చేయగల విషయం కాదు. మీరు చెప్పిన ప్రదేశాలను మేము సందర్శించాము. మీ కథ అబద్ధాలపై నిర్మించబడింది, ఆమె కథ ప్రేమపై నిర్మించబడింది అని సమాధానం ఇచ్చారు. కరణ్ కీర్తి దెబ్బతింది. అతని సహ విద్యార్థులు దూరమయ్యారు. అతని సొంత ఉపాధ్యాయులు నిరాశ చెందారు. ఆ సాయంత్రం కరణ్ తన తల్లి ముందు గందరగోళంగా మరియు ఓడిపోయి కూర్చున్నాడు. అతని తల్లి అతనిపై మెల్లగా చెయ్యి వేసి, విలువలు లేకుండా సంపాదించిన విజయం ఎప్పటికీ శాంతిని తీసుకురాదు. కానీ నీవు దయను నాటితే విజయం సహజంగా పెరుగుతుంది అని చెప్పింది. ఆ మాటలు అతనితోనే ఉన్నాయి. కరణ్ మారాలని నిర్ణయించుకున్నాడు. అతను దీపకు క్షమాపణలు చెప్పాడు మరియు అనాథాశ్రమంలో సహాయం చేయడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చాడు. మొదట ప్రజలు అతన్ని నమ్మలేదు. కానీ నెమ్మదిగా, నిజాయితీగా ప్రయత్నించడం ద్వారా అతను వారి నమ్మకాన్ని గెలుచుకున్నాడు. సంవత్సరాల తరువాత కరణ్ ఒక ఫౌండేషన్ను ప్రారంభించాడు. ఇది పేద పిల్లలకు విద్య మరియు ఆశను పొందడానికి సహాయపడింది. అతను నిర్మించిన దానికే కాదు, అతను ఎలా మారాడో దానికి గౌరవించబడ్డాడు. తన ప్రయాణం గురించి అడిగినప్పుడు
అతను నవ్వి, దయ నాకు ఎన్నడూ లేని బలాన్ని ఇచ్చింది, అది నా జీవితాన్ని మార్చివేసింది అని అన్నాడు. దయకు ప్రేక్షకులు అవసరం లేదు, దానికి హృదయం అవసరం. మరియు మీరు దయతో జీవించినప్పుడు జీవితం మీరు ఊహించిన దానికంటే ఎక్కువ తిరిగి ఇస్తుంది. ఎందుకంటే చివరికి దయ బలహీనత కాదు, అది నిజమైన బలం.